హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ ఫుల్ వీడియో తీయడానికి ఒక కారణం ఉంది. ఈ ఫుల్ వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది మా గురించి. ఇక కొంతమంది లంజముండలు ఎట్లున్నారు అని అంటే, ఏదన్నా మనం లేనోళ్ళం ఏదైనా ఫంక్షన్ జరిపించుకుంటే గది గట్ల చేసింది, గిది గిట్ల చేసింది, మీ మొహాలకు గీ చేస్తారా గై చేస్తారా అని అంటారు. ఆయన లంజముండలారా, మీరు 10 మందితోటి పోయి దెంగించుకునే ముండలకు మాతో పోలికేంటే? గట్లు గట్ల చేస్తారు, గిట్లు గిట్ల చేస్తారు, మీకు అవసరమా అని? మీరు 10 మందితో వంగగింట మీకు గింట అడ్డంగా వచ్చి మీరు ఎందుకోతారని అడుగుతున్నావా అని? దొంగ ముండల్లారా, నా గురించి మాట్లాడడానికి ఏం అర్హత ఉంది? నాకున్నంత మందంలో నేను నా బిడ్డకు ఫంక్షన్ జరిపించుకున్నా. దాని గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఎందుకంటే దాని గురించి మాట్లాడే అర్హత ఉన్న వాళ్ళే మాట్లాడతారు, మీకు అది సంబంధం లేదు. అది గట్లా వేసుకుంటాను, ఇది గిట్లా వేసుకుంటారు, మీరు చేస్తారా, మీరు పోతారా? ఆమె లంజముండలారా, మీరు మందితోటి పోయి 10 తులాల బంగారాలు ఇట్లా వేసుకుంటారు, మేము గింట పోతానా దొంగముండ? మేము నా మొగన్లు కట్టిన ఈ నల్ల ఊసలతోటి మేము ఉంటాను, మీ తీరైతే మేము ఉంటలేము. మా గురించి మాట్లాడే అర్హత నీకు లేనందుకు నోరు మూసుకొని ఉండాలి, అర్థమైందా? మాకు మీరు చచ్చిన రోజు పైసలు ఇంత మూట కట్టి మీ బొందలో పెట్టి కప్పుతారు, మాకు గప్పని అవసరం లేదు. మేము చచ్చిన రోజు మా మీద ఇంత మనువోసి కప్పితే చాలు, మాకు పైసతో పని లేదు. నచ్చిందా? అందు గురించి నేను చేసుకునే కాడికి నేను చేసిన. నా గురించి మాట్లాడే ముండలకు అర్హత లేని ముండలు మాట్లాడద్దు. మాట్లాడినరనుకో చెప్పు దిగేసి చెప్పు కొడతా. ఇది ఒక్కడు మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. ఎందుకంటే నేనేం కష్టం చేస్తున్నా, నా కష్టం ఏంది, నేను ఎలా బతుకుతున్నా, నా ఇంట్లో ఎలా నడుస్తుంది అన్నది చాలామందికి తెలుసు. అది విలువలేని మనుషులకు, పైసా అంటే విలువలేని మనుషులు మాత్రమే తప్పుగా మాట్లాడతారు, తిరుగుబోతు ముండలు అయితేనే. అందు గురించి ఇంకోసారి మాట్లాడినరనుకో అదే మందిలో చెప్పులు మెడకేసి మరీ దన్నుతా నేను గుంజుకొచ్చి ఇంట్లోకి వెళ్ళి. ఇది ఒక్కటి అర్థం చేసుకోండి. అలాగే నా ఇల్లు పని ఎలా నడుస్తుంది ఏంటి అన్నది నాకు సంబంధించిన వరకే నాకు ఉంటుంది. అలాగే నాకు అప్పిచ్చిన వాళ్ళకు నేను అప్పు ఎలా కట్టుకోవాలి, వాళ్ళు అప్పిచ్చినందుకు వాళ్ళకి అప్పు ఎలా తీరవాలి వాళ్ళకి తెలుసు. నేను కడతానా కట్టను అన్నది. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం మీకు లేదు. నచ్చిందా? ఇంకోసారి మాట్లాడకండి. గల్ల అప్పు తెచ్చిర్రు, గిల్ల అప్పు తెచ్చిర్రు, గల్ల కడ తెచ్చింది, గిల్ల కడ తెచ్చిందని. అది మీకు సంబంధం లేదు. నా అప్పు సంగతి నేను చూసుకుంటా. మీరేం కడతలేరు కదా. అంతగానో మీకు దూల బాగుంటాయి. ఇంట 10 మందితోటి పోయి ఆయన దగ్గరికి వెళ్ళి పైసలు తెచ్చి కట్టుర్రి మరి నా అప్పు. మీరు పోయినట్టుగింట నేను పోయిగింట తెచ్చి కడుతున్నానా? దొంగ ముండలారా, నా కష్టం మీద నేను కష్టపడుతూ నేను నా ఇంట్లో ఫంక్షన్లు చేసుకుంటున్నా. అలాగే నేను నా పిల్లలకి ఇల్లు ఉండాలని ఆ దేవుని దయ వల్ల ఇంత గవర్నమెంట్ సాయం చేస్తుంది. అందులోకి నేను 10 మంది కాళ్ళు మొక్కిసుగా నేను తెచ్చుకొని ఇల్లు కట్టుకుంటున్నా. మీ లెక్కలనైతే నేను కట్టుకోవట్లేదు, అర్థమైందా? ఇంకోసారి నా విషయం ఎక్కడ నన్ను జరిగింది గిట్ల సంగతి అనిగింటే నాకు తెలిసిందనుకో, బిడ్డ మిమ్మల్ని ఒక్కొక్కరిని పానాల తొడుసుగానే బతకనియ. ప్రతి ఒక్కటి వీడియో తీసి పెడతా. 10 మందిలో కాదు 10 ఊర్లకు తెలుస్తుంది లోకం మొత్తం మీ గురించి. పేరుతో సహా పెడతా, నేను చెప్తాను. ఇంకోసారి నా గురించి మాట్లాడితే తప్పుగా. నచ్చిందా?